నిజంగా గత కొన్ని రోజులుగా అయితే చూస్తా ఉన్నాం. గురుకుల పాఠశాలలో ఉన్న విద్యార్థులైతే ఆత్మహత్య చేసుకున్న ఘటన అయితే వాళ్ళ పేరెంట్స్ అయితే ఇక్కడైతే ఉన్నారు. వాళ్ళతోనైతే మాట్లాడదాం. అమ్మ మీ పేరేం పేరమ్మా? ఎక్కడి నుండి వచ్చారు? నా పేరు అండ. మీ పాప పేరేం పేరమ్మా? మా పాప పేరు భార్గవి. ఏం చదువుతా ఉంది? 9 చదువుతుంది. ఏం జరిగింది అసలు? అక్కడ ఏం జరిగింది? మేడం ఏం జరగాలి, 20 తారీఖు పంపించినాం. మేడం ఫోన్ చేసి 20 తారీఖు పంపిస్తే తెల్లారి 21కి చనిపోయిందని ఫోన్ చేసి ఏం జరగలేదు. మాకు హాస్పిటల్ చేస్తుంటేనే కింద పడ్డదంట సార్. ప్రేయర్ చేస్తుంటే కింద పడ్డది, చనిపోయింది అని అన్నారు. మేము పోయే వరకు దేవరకొండ హాస్పిటల్ వేసారు. బిడ్డ చచ్చిపోయింది. ఇక మాకు చచ్చిపోయిందని చెప్పలేదు వాళ్ళు. ఉత్తనే పిడిసి వచ్చింది అన్నారు. పిడిసి వచ్చిందంటే మాకెప్పుడు మా భవిష్యత్తులో లేదని చెప్పి పోయి చూస్తే బిడ్డ ఎట్లా నిద్రపోయినట్టు ఎవరు రాలేదు సార్. మాకు రాలేక మా దేవరకొండ ఆయన ఎమ్మెల్యే వచ్చి పోయిండు. అప్పుడు నాకు జ్వరం బట్టే ఉంది. నాకు ఇంకా జ్వరం వల్లనే వదలలే. ఏమో సార్, నేను సండే నాడు తోలినా, మండే నాడు ఏమంటే చచ్చిపోయింది. 6 గంటలకు తోలినా, పొద్దు గంటల 6 గంటలకు తోలి నేను ఇంటికి వెళ్ళిపోయినా. బాయ్ అని చెప్పింది. ఖర్చులకు పైసలు ఏం లేదు సార్. మాకు ఒక సూది కూడా వేసుకునేది తెలియదు. కథ ఆడ తోలి వచ్చినా కథ తెల్లారి మళ్ళీ 9 గంటలకు ఫోన్ వస్తూనే ఉంది. ఫిడ్స్ వచ్చిందని అన్నారు. ఫిడ్స్ వచ్చిందంటే హాస్పిటల్కి తీసుకుపోయినామని అన్నారు. ఇంకా రిపోర్ట్ వేయలేదు సార్. మరి ఇంకా చెప్పలేదు కదా సార్. అమ్మ ఏం పేరమ్మా? ఎక్కడి నుండి వచ్చారు? మాది తుమ్ముకుంట. మా పేరు వనజ. మా పాప పేరు స్వప్న. రంజల్ హాస్టల్లో చదువుకునేది, జీరాబాద్ మండలం. ఏమైంది ఏమో తెలియదు. క్రిస్మస్ సెలవులకు ఇంటికి వచ్చింది. మళ్ళీ తర్వాత సెలవులు అయిపోయిన తర్వాత 27 తారీఖు నేను వెళ్తా అంటే వెళ్ళి ఇడిచిపెట్టేసి వచ్చినాం. మేము వెళ్ళినాక మంచిగా ఉంది. మాతో ఫోన్ ఎప్పుడు మాట్లాడకుండే. 2వ శనివారం ఉంటే శుక్రవారం రోజు ఫోన్ చేసి మాట్లాడుతుండే. సెకండ్ సాటర్డే రండి అమ్మ అని చెప్తుండే. అట్లనే మాట్లాడుతుండే కానీ వేరే విషయం గురించి ఏంటి గురించి మాట్లాడలేదు. అయితే జనవరి 27 తారీఖు రోజు 7 తారీఖు రోజు మధ్యాహ్నం 2 గంటలకు ఏమైందో ఏమో తెలియదు. మాకు ఫోన్ చేయలేరు, చెప్పలేరు. అక్కడ టీచర్వి బుక్స్ తెచ్చుకుంటాను లోపలికి వెళ్ళిందని అదే చెప్పిండ్రు. అక్కడికి వెళ్ళిన తర్వాత మాకు అసలు చనిపోయిందని తెలియదు. తీసుకుపోయి హాస్పిటల్లో వేసి మీ పాపకు జ్వరం వచ్చింది, గవర్నమెంట్ హాస్పిటల్లో వేసినామని చెప్పిండ్రు అంతే. అక్కడికి వెళ్ళేసరికి ఏం లేదు, మార్చర్లు వేసి తాళం వేసేసిండ్రు. అయిపోయి మేము అక్కడికి వెళ్ళేటికల్లకు అక్కడ ఎవరు ఏం చెప్పలేరు. మాకు అసలు ఎవరు ఏమైంది ఎందుకు అయిందని ఎవరు అడగలేరు ఇప్పటిదాకా. ఎవరు సంప్రదించలేదు. అది మేము వెళ్తేనే వాళ్ళు ఏమైనా సమాధానం చెప్తున్నారు కానీ అప్పటిదాకా మాకు ఏమీ చెప్తలేరు. వాళ్ళు ఏమి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేరు. పోస్ట్ మాస్టర్ రాత్రి 12 గంటకు చేసి, ఆ రోజు సండే ఉంది, ఆ సండే రోజు హాస్పిటల్ అన్ని మందు ఉంటాయి కదా, ఆ రోజు రాత్రికి మాకు పోస్ట్ మాస్టర్ చేసి ఇంటికి వెళ్ళగొట్టేసిండ్రు. మేము చెప్పింది తింటారా, మీకు వచ్చినట్టు చేస్తారా అని మాకు ఇట్లా మాట్లాడి మాకు ఇంటికి తోలేసి ఇచ్చిండ్రు. అసలు ఎవరు రాలేరు. మళ్ళీ తెల్లారి అది ఏం తెలియకొచ్చింది సార్. మాకు అసలు ఏమైంది అసలు ఏమీ తెలుస్తుంది. అక్కడ ఇన్ఫర్మేషన్ ఏముందో ఏం లేదు అసలు మాకు తెలియదు. మాకు అసలు లోపలికి ఏమి ఇవ్వలేదు. ఏమైంది ఎందుకైంది ఎలా చేసుకుందని ఎవరు ఇన్ఫర్మేషన్ ఇస్తలేరు. మాకు ఎవ్వరు చెప్పలేరు. ఫోన్లో ఫోటో పంపించారు అంతే. వాట్సాప్లో ఫోటో పంపిస్తే మా ఊరు వాళ్ళు అందరూ చూసి మీ పాపకి ఏమైంది అంటే మా పాపకి ఏమైంది మంచిగా ఉన్నది, మా పాప స్కూల్లో ఉన్నది, ఆమెకి ఎందుకు ఏమవుతుంది అని అంటే ఇట్లా ఉరి పోసుకున్నది అని ఫోన్లో పెట్టిండ్రని వాట్సాప్లో పెట్టిండ్రని అందరు చూసిన తర్వాతనే మాకు అసలు హాస్పిటల్ అక్కడ తెలిసిపోయింది. కానీ మాకు అసలు అక్కడ జరిగింది అసలు తెలియదు. హాస్పిటల్కి వచ్చిందాక తెలియదు మాకు. అసలు ఏమి చెప్పలేరు మాకు. బాధపడుతున్నట్టు కానీ అసలు ఎప్పుడు బాధ అనేది అసలు ఆమెకి లేకుండే. చదువుకోవాలి, నేను మంచిగా చదువుకొని మంచిగా ఉండాలని ఆశ ఉంటుండే. ఇంటికి వస్తే నేను ఎప్పుడు వెళ్ళను అనుకుండి. ఎప్పుడు మేడం వాళ్ళు ఫోన్ చేసి రమ్మంటే అప్పుడు తయారై వెళ్ళిపోతుండే. మేడం వాళ్ళు మంచిగా చదువుతుండే, మంచిగా చేస్తుండే.
లేదు అట్లా చేసుకునేది దీనికి ఆనే కాదు, మంచిగానే ఉండేది ఆమె. ఏం జరిగిందో ఏమో మాకు అస్సలు తెలియదు. మీరు చెప్పండి, మీరు ఏమనుకుంటా ఉన్నారు అసలు ఆ ఘటన పైన ఏమనుకుంటాం, అక్కడ జరిగింది మట్టుకు అత్తేనే అనిపిస్తుంది మాకు. ఆ, యజమాన్యం నిర్లక్ష్యం అక్కడ మొత్తానికి. అక్కడ ప్రిన్సిపాల్ కానీ వాళ్ళకి అక్కడ ఉన్న ఉపాధ్యాయులు కానీ స్పందించారా మీకు? ఎవరు స్పందించారో లేరు, చెప్పిండ్రు అంతే, చనిపోయింది మాకు తెలియదు, మేము ఈరోజు స్కూల్లో లేదు కదా మేము ఇంటి దగ్గర ఉన్నామని అన్నారు. అంతేగాని 2 మేడంలు ఉన్నారు, బుక్స్ తెచ్చుకుంటా అని వెళ్ళింది అంతే అని చెప్తుండ్రు. అంతే, ఏం అమ్మాయితో చదువుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఎవరైనా వచ్చి కలిసారా అంటే ఇట్లా జరిగిందా అంటే అని ఎవ్వరు కలవలేరు. మీరేమైనా కలవడానికి ప్రయత్నించారా? ప్రయత్నించారంటే మా పిల్లలకు అడిగితే ఏమన్నా ప్రాబ్లం అయితే అది మీకే ప్రాబ్లం అని అన్నందుకు మేము ఎవరికి అడగలేము. లాస్ట్ మీరు ఏమనుకుంటా ఉన్నారు, మీకు ఏం డిమాండ్ కావాలనుకుంటారు అసలు ఏంటి? మాకు న్యాయం కావాలి, సాయం కావాలి. మేము పేద కుటుంబంలో ఉన్న వాళ్ళం ఉన్నాం, మాకు ఏదన్నా న్యాయం జరుగుతుందని ఇక్కడికి వచ్చినాం. ఎంతమంది పిల్లలు, ఎంతమంది? 2 పాపలు ఉండ్రి, పెద్ద ఆమె ఈమె, చిన్న ఆమె ఇంకా చదువుకుంటుంది హాస్టల్లోనే. ఆమె గురుకుల హాస్టల్ గురుకుల హాస్టల్లోనే చదువుకుంటుంది.